పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుని బుద్ధి వక్రమార్గం పట్టింది. విద్యార్థుల పట్ల కర్కశత్వం ప్రదర్శించాడు. ఆడపిల్లలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా వక్రబుద్ధి చూపాడు. ఉపాధ్యాయుని చేష్టలను భరించలేక విద్యార్థినుల తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలోని నారాయణ స్కూల్లో సోషల్ టీచర్ శ్రీనివాస్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సదరు ఉపాధ్యాయుడి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు తల్లిదండ్రులకు తెలపడంతో కీచక టీచర్ని చితకబాదారు. యాజమాన్యం ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించడంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. బాబును పాప ఇద్దరు నారాయణ స్కూల్లో చదువుతుండ్రు. బాబు 10th క్లాసు, అమ్మాయి వచ్చి 7th క్లాస్ చదువుతారు. వాళ్ళను అనవసరంగా దారుణంగా వాళ్ళ సార్దాలకు మా బాబును బ్యాగుతోని బాగా దాడి చేసిన శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు. అలానే మా పాప చిన్న పాపను చూడకుండా కూడా దాని ఇష్టమైన కొట్టి విపరీతమైన బూతులు తిట్టి ఒక అమ్మాయిని చూడకుండా కూడా చిల్లరగా మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడి చెప్పుకోవడానికి కూడా మాకు కూడా అది మాట్లాడతలేవు. మా పిల్లలను మేము చదువుకోవడానికి లక్షల ఫీజులు కట్టి వాళ్ళ దగ్గర కొట్టించుకునే అవుతుంది. ఇది నారాయణ స్కూల్ యజమాన్యం పద్ధతి. తీరా మేము పోయి అడుగుదామంటే మా మీదకి రివర్స్ అవుతారు. వాళ్ళందరూ ఏం చేసుకుంటే చేసుకోపోర్రి, ఏమైతే ఏం చేసుకోపోర్రి, ఏమైతే మీతోని ఏం కాదు. తీరు సార్ అంటే ఉన్నాడు స్కూల్లోనే, ఆయన పిలిపిస్తలేరు. మొత్తం రమ్మంటే రావట్లేదు. ఆయన రండి అత్తలేడు. మమ్మల్ని ఇబ్బంది పెడతాను బాగా ఈ స్కూల్ నుంచి. నారాయణ యజమాన్యం మీద ఈ డిఓ గారు, ఎంఏఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా స్పందించి మా పిల్లలకు ఇలాంటి భాష లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కొడుతుండ్రు. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ అంతా. సరే, ఇప్పుడు ఏదైతే ఈరోజు మన పాఠశాలలో పేరెంట్స్ నుంచి వచ్చిన అలిగేషన్స్ కానీ ఆబ్లిగేషన్స్ని కానీ పరిగణలోకి తీసుకుంటే నేను దాన్ని కొంచెం స్ట్రాంగ్గానే ఖండిస్తున్నానండి. ఎటువంటి పదాన్ని ఖండిస్తున్నానంటే నేను పనిష్మెంట్ని ఖండించట్లేదు. మా ఉపాధ్యాయుడు పనిష్మెంట్ ఇచ్చింది వాస్తవము. దానిని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. ఐ డినే దట్ పనిష్మెంట్ ఆల్సో. ఆ పనిష్మెంట్ని కూడా ఖండిస్తున్నాను. కానీ ఇటువంటి సిచ్యువేషన్ని మనం క్యాచ్ చేసుకొని కొంతమంది అసభ్య ప్రవర్తన అని, కీచక పరివర్తన అని, కీచక టీచర్ అని, లైంగిక కోరికలు తీర్చుకునే టీచర్ అని ఇటువంటి పదజాలను దయచేసి వాడొద్దని నేను పాత్రికేయ మిత్రులందరికీ విన్నవించుకుంటున్నాను. నా స్కూల్లో తప్పు పనిష్మెంట్ జరిగింది వాస్తవం. నేను దాన్ని ఖండిస్తున్నాను. పేరెంట్స్ ఇప్పుడు ఒక డిఈఓ సార్ కానీ, ఎంఈఓ సార్ కానీ, విద్యా శాఖ నుంచి కానీ, లేకపోతే మా హైరారిటీ నుంచి కానీ, లేదంటే పేరెంట్స్ నుంచి వచ్చిన కంప్లైంట్ దాన్నైనా పరిగణలోకి తీసుకొని 100% మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. సార్, ఆరోపణలకి నేను బాధ్యుని కాదు సార్. ఆరోపణలకి నేను బాధ్యుని కాదు. ఏదైనా పేరెంట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడి నేనేమైనా పేరెంట్ రిక్వెస్ట్ని డినై చేస్తే దెన్ అబ్జల్యూట్లీ ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ బీయింగ్ యాజ్ ఎ నారాయణ రిప్రజెంటేటివ్. అట్లా ఏం ఉండదు సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు స్టాఫ్ మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. సాధారణంగా ఒక విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారము ఏదైనా స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పక్క విద్యార్థుల ద్వారా విచారణ జరిపి అవాస్తవికాలను గ్రహించాలి. అంతేకాకుండా నా దగ్గర సీసీటీవీ ఫుటేజీలు మాకు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం మేము కానీ, విద్యాశాఖ వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ కానీ గ్రహించింది ఏమి అంటే పిల్లలని పనిష్మెంట్ చేసింది వాస్తవం. ఏదైతే ఒక అబ్యూజ్డ్, అన్పార్లమెంటరీ, కీచక ప్రవర్తన, లైంగిక వాంఛలు తీర్చుకునే ప్రవర్తన, అసభ్యకర ప్రవర్తన ఏదైతే ఉందో దానిని నేను ఖండిస్తున్నానండి. తల్లిదండ్రుల ఆరోపణలో వాస్తవికాన్ని, అది ఆరోపణ అని తల్లిదండ్రులు కూడా గ్రహిస్తారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడతాము. వాళ్ళకి కూడా జరిగింది విశ్లేషిస్తాము. ఎవరైతే మనకి విద్యార్థులు అనీక్ష పాప పక్కకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. 100% వాళ్ళ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ నుంచి ఒక క్లారిటీ తీసుకొని అది కూడా తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతుంది. చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి పిల్లలను కొట్టడం, ఉద్రేకంతో అమ్మాయిలను కఠినంగా శిక్షించడం క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమవడంతో ఆగ్రహంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని రప్పించాలని పట్టుబట్టారు. దాడి ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బాధితులను శాంతింపజేసి సదరు ఉపాధ్యాయుని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమడిగింది. చెప్పొద్దు అని భయభ్రాంతికి గురి చేస్తున్నారు అని అంటున్నారు. అట్లా ఏముండదు, రెగ్యులేషన్ అనేది ఉండదు. మా దాంట్లో చాలా ప్యారలల్ ఉంటుంది సిస్టమ్. అంటే చెప్పలేకపోయినా యాప్ లో కంప్లైంట్ చేసేది ఉంటుంది, డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్ కి కంప్లైంట్స్ వెళ్ళే సిస్టమ్ ఉంటుంది. సార్ యాక్చువల్గా వాళ్ళిద్దరే ఫ్రాంక్ చేసి ఇంకు పూసుకున్నారు వాళ్ళిద్దరు. గాయమైంది అది 2 days బ్యాక్. ఈ రోజు అసలు ఎప్పుడు అయింది, ఇంత పెద్ద గాయం నిన్న మనం ఇంత ఇచ్చితేనే ఎంతో పెద్ద మనకు అదే